ఇవ్వలేదు. ఎవరు చేశారని తెలుసు. భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ కళ్ళకూరు తిరుపతి జిల్లా. ఈ వ్యవస్థాపకులు శ్రీ త్యాగడం గౌరీశంకర్ గారు. ఆయన ఈ యొక్క ట్రస్టును స్థాపించి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా అరవింద్ నేత్రాలయ వారితో టైఅప్ అయ్యి ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఈ ఉచిత నేత్ర వైద్య శిబిరంలో పేషెంట్స్ని పరీక్షించి అద్దాలు అవసరమైన వాళ్ళకి ఉచితంగాను, మందులు అవసరమైన వాళ్ళకి ఉచితంగాను ఇస్తారు. ఆపరేషన్కి ఎన్నిక కాబడ్డ వ్యక్తుల్ని అక్కడి నుండి తిరుపతికి తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించి 24 hours తర్వాత ఇక్కడ తీసుకొచ్చి వదులుతారు. తర్వాత ఒక నెల తర్వాత వాళ్ళకి రివ్యూ కూడా జరుగుతుంది. అది ఈ కార్యక్రమం బుచ్చిరెడ్డిపాలెంలో ఈరోజు జరుగుతున్నది. అదేవిధంగా ఈ నెల్లూరు జిల్లాలో గతంలో కావలి, ఇందుకూరుపేట, పద్మనాభసత్రం జరిగినాయి. ఇది 4వ క్యాంపు జరుగుతుంది. మళ్ళా రాబో రోజుల్లో ఇంకా సంఘం, సైదాపురం లాంటి మండలాల్లో కూడా రాబోయే రోజుల్లో జరుపుతాము. ఇటువరకు జనవరి దాకా మేము తిరుపతి జిల్లా వరకే ఉన్నాము. జనవరి నుండి నెల్లూరు జిల్లా కూడా టేకప్ చేసి గవర్నమెంట్ పర్మిషన్తో ఈ క్యాంపులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలే కాకుండా ఇతర కార్యక్రమాలు ట్రస్ట్ చేసేటప్పుడు సిమెంట్ బెంచీలు వేయడము, 2 జిల్లాల్లో సిమెంట్ బెంచీలు 3000 బెంచీలు వేయడం జరిగింది. అది మీకు అందరూ చూసే ఉంటారు. అది మొదటి కార్యక్రమం. అలాగే పెళ్ళకూరులో 8 ఎకరాల క్యాంపస్ ఉంది. దానిలో కళ్యాణ మంటపం ఉంది. అక్కడ ఎవరు బుక్ చేసుకుంటే వారికి ఫ్రీగా ఇస్తారు. అదేవిధంగా ఉచిత కుట్టు శిక్షణ 4 సెంటర్లో జరుగుతుంది. ఉచిత కుట్టు శిక్షణ, మగ్గం శిక్షణ, కంప్యూటర్ శిక్షణ ఈ యొక్క పెళ్ళకూరు, వెంకటగిరి, శ్రీకాళహస్తి, నాయుడుపేటలో జరుగుతుంది. అదేవిధంగా ఉచిత డ్రైవింగ్ శిక్షణ పెళ్ళకూరులో మాత్రమే జరుగుతుంది. అదేవిధంగా రోడ్డు పక్కన చెట్లు పెంచడము జరుగుతుంది. 2500 మొక్కలు 8 గ్రామాలు పరిధిలో ఉన్నాయి, పెంచుతున్నారు. అదేవిధంగా ఇంటింటికి ఒక మొక్క పథకం తిరుపతి జిల్లాలో అమలు పరుస్తున్నారు. 42,000 మొక్కలు 6 మండలాలకి దాకా 6 మండలాల్లో పర్యటించి ఇంటికి ఒక మొక్క లెక్కన ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అదేవిధంగా అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేటువంటి కాన్సెప్ట్తో ఊరూరికి వెళ్ళి రక్త పరీక్షలు చేయడం జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఇటువరకు 25 మండలాలు పూర్తి చేశారు. 40,000 మంది దగ్గర శాంపిల్స్ తీసుకొని టెస్ట్ చేసి రిజల్ట్స్ ఇస్తారు. ఆ రిజల్ట్స్లో ఎవరికైనా అబనార్మాలిటీ ఉంటే వాళ్ళకి సలహా ఇస్తారు. వెంటనే మీరు డాక్టర్ని కలిసి ఈ యొక్క చికిత్స తీసుకోండి, లేకుంటే రోగం ముదిరిపోయేదానికి ఆస్కారం ఉంటుంది అని సలహా ఇస్తారు. ఆ కార్యక్రమం కూడా 3 సంవత్సరాలు జరుగుతుంది. 2021 నుండి ప్రారంభమయ్యి ఈ సంవత్సరం 4వ సంవత్సరంలోకి ఎంటర్ అయినాము. అలాంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా త్యాగడం గౌరీశంకర్ గారు సొంత నిధులతో చేస్తున్నారు. ఎవరి దగ్గర డొనేషన్ సేకరించడం కానీ, ప్రభుత్వ సహాయం ఆర్జించడం కానీ ఏమీ లేదు. కేవలం ఆయనకు వచ్చిన సంపాదనలో ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.